మేడారం జాతరలో కోవా బండ్లు అమ్ముకునే అతన్ని మీడియా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. యక్ష ప్రశ్నలు అడుగుతూ అతనికి చెమటలు పట్టించారు. అతను వాళ్ళ ముందే ఆ బన్ను తిని చూపించాడు. అయినా వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఆ బన్నులన్నీ కింద పడేశారు. అతని వ్యాపారాన్ని చెడగొట్టారు. చిరు వ్యాపారస్తుల మీద మీడియా ప్రతాపం ఎంతవరకు? కొంతమంది అనుకోవచ్చు, నువ్వు కూడా మీడియానే గా బ్రో, ఎందుకు మీడియాను విమర్శిస్తున్నావు అని. మీడియా ప్రజల సమస్యలను తీర్చేదై ఉండాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చూపించేదై ఉండాలి. అంతేగాని సమస్యలను సృష్టించేదిగా ఉండకూడదు. ఇప్పుడు అతను ఆ బన్ను అమ్మి కోట్ల రూపాయలు ఏం సంపాదించడు. ఆ బన్ను అతను 10 రూపాయలకు అమ్ముతున్నాడు. అతనికి సుమారు 8 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే 5 రూపాయలు బన్ను కొనాలి, 3 రూపాయలు దాని మీద అప్లై చేసే కోవాకి ఖర్చు అవుతుంది, 2 రూపాయలు లాభం మిగులుతుంది. ఒక 500 బన్నులు అమ్ముతాడా? 500 అంటే చాలా కష్టం, బాగా వ్యాపారం జరిగినట్టే. 500 బన్నులు అమ్మితే అతనికి మిగిలేదు 1000 రూపాయలు. ఆ 1000 రూపాయల్లో తన పెట్రోలే కొట్టుకుంటాడా? ఖర్చులే పెట్టుకుంటాడా? రేపొద్దున తన వ్యాపారానికి అవసరమైన పెట్టుబడినే సమకూర్చుకుంటాడా? ఇలాంటి పరిస్థితులు చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసే మీడియా వాళ్ళని ఏమని ప్రశ్నిద్దాం? అలానే హోటల్స్లో, గుంటూరులో నిన్న పెద్ద పెద్ద హోటల్స్లో రైడ్ జరిగింది. ఎన్నో హోటల్స్లో నెలల తరబడి నాన్ వెజ్ని స్టోర్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసి దాన్ని కస్టమర్స్కి అమ్ముతూ ఉన్నారు. ఐస్ క్రీమ్ షాపులో, పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ షాపుల్లో ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి మీడియా తీసుకెళ్లాలి. చిన్న చిన్న వ్యాపారస్తులు నిజంగా అతను తప్పు చేస్తే ఆ బన్ను అతను తిని చూపించడు కదా. ఒకవేళ అతను తప్పు చేస్తున్నాడని మీకు అనిపిస్తే తనని పోలీస్ వ్యవస్థ ద్వారా శిక్షించే ప్రయత్నం చేయాలి. అంతేగాని మనకు అర్థమవుతుంది క్లియర్ గా, పారదర్శకంగా వ్యాపారం చేస్తున్నాడు. అతను తప్పు చేసేవాడైతే మామూలుగా సాధారణంగా చిరు వ్యాపారస్తులు 99% తప్పు చేయరు. ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళని పట్టించడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మన కళ్ళ ముందు కంటికి కనబడుతుంటే అతన్ని మనం ఎలా శిక్షిస్తాం? బన్ను మార్కెట్లో దొరికే ప్రైస్ మనకు తెలియదా? ఆ బన్ను మీద అప్లై చేసే కోవా తెలియదా? దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? సో ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఒక వార్తని ప్రచురించడానికి ప్రయత్నం చేస్తుంది, లేదా ఒక న్యూస్ని పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే అది ఒక సాటి పేదవాడి జీవితాన్ని నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి. ఆ ప్రశ్న అడిగినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో, లేదా ఆ మైక్ పట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు కూడా అతని లాంటి ఒక పరిస్థితిని ఫేస్ చేసి ఆ స్థాయికి వచ్చి ఉంటారు. ఒక మైక్ పట్టుకున్నంత మాత్రాన మీరేదో గొప్ప డబ్బున్న వ్యక్తులని నేను అనుకోను. మీరు కూడా మిడిల్ క్లాస్ పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఒక్కసారి ఆలోచించండి పేదవాళ్ళని ప్రశ్నించే ముందు.